రోజు నిక్కరు అంటే లాగు కత్తిరించే విధానం మీకు చూపిస్తున్నాను. ఇవి ప్రస్తుతం రెడీమేడ్గా ఎక్కువ మంది కొనుక్కొని ఊడిపోతుంటే కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చి కుట్టించుకుంటున్నారు. మనం తయారు చేసిన బట్టలు తొడుక్కోవటానికి వీలుంటుందని ఈ విధంగా మీకు కత్తిరించే విధానం, కుట్టే విధానం కూడా చూపిస్తాను. ఎందుకనంటే మనం అభివృద్ధి చెందాలి, మన వ్యవస్థ బాగుపడాలనే విధానంతో నేను సమయాన్ని వినియోగించి మన యొక్క పనిని అందరూ నేర్చుకోవాలని. ఇదివరకైతే అందరూ వచ్చి నేర్చుకునేవాళ్ళు, ఇప్పుడు ఫోన్లో చూసుకుని నేర్చుకుంటున్నారు. అంటే ఈ చరవాణిలో ఇది వెనుక భాగం, ఇది చిరిగిపోయేదాకా కూడా తొడిగారు. మేము సంవత్సరంన్నర కింద కుట్టి ఇచ్చాం వారికి. మరలా ఇదే ఆది కుట్టమని మళ్ళీ మాకు ఇచ్చారు. దీని ఆది ప్రకారం ఎలా కత్తిరించాలో, ఇది చిరిగిపోయింది కూడా కుట్లు వేయించుకుని వాడుతున్నారు. అంటే మనం కుట్ని ఎక్కువ రోజులు మన్నుతాయనే వారి యొక్క నమ్మకంతో మళ్ళీ మన దగ్గరికే కుట్టించుకోవడానికి వచ్చారు. మన టైలర్స్ అందరూ కూడా బాధ్యతగా ఇలా కుట్టగలిగినప్పుడు మన పని ఎప్పటికీ తరగదు, భావితరాలకు కూడా నిలబడి ఉంటుంది. దీని పొడవు 16 అంగుళాలు వచ్చినది. దీన్ని 2 భాగాలుగా కొలుస్తున్నాను. 16.5 అంగుళాలంటే 33 అంగుళాలు ఉన్నది నడుము వదులు. కిస్తా వదులు 12 అంగుళాలంటే 24 అంగుళాలు ఉన్నది. కాళ్ళ దగ్గర వదులు 11.5 అంటే 23 అంగుళాలు కాళ్ళు వదులు ఉన్నది. దీనికి అదనంగా ఖర్చులు పెట్టుకుని మనం కత్తిరించుకోవాలి. అంగుళంన్నర కాలు పట్టీకి పెట్టుకోవాలి. మనం ఇంకా ఎక్కువ కావాలంటే పట్టీ వెడల్పు ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. నడుం పట్టీ 1 అంగుళం పావు ఉన్నది. మనం ఖర్చులు అదనంగా పెట్టి తీసుకోవాలి. ఆ పట్టీ వెడల్పు పైన పట్టీకి 1 అంగుళం పెట్టుకుంటే తగ్గించుకుని 15 అంగుళాలు పెట్టుకోవాలి. మొత్తం పొడవు 15 అంగుళాలు, 16 అంగుళాలు వస్తుంది అన్నమాట. పైన పట్టీతో కలుపుకొని 15 అంగుళాలు ఇట్లా డ్రాయింగ్ వేసుకుంటే ఈ గీత కాడికి అలాగా వీలైతే అవసరమైతే పైన ఖర్చుకి అదనంగా ఒక గీత పెట్టుకోవచ్చు. ఖర్చు ఎంత పెట్టుకోవాలి అనే దానికి ఈ అదనంగా పెట్టుకునే గీత. ముందు భాగం నడుము దగ్గర 10.5 అంగుళాలు ఉన్నది. దీనికి ఖర్చులు అదనంగా పెట్టుకోవాలి. తొడ దగ్గర 12 అంగుళాలు వచ్చినది. దీనికి అదనంగా ఖర్చులు పెట్టుకొని కత్తిరించుకోవాలి. ఇది ముందు భాగం కొలత అన్నమాట. ఇది 10.5 అంగుళాలు వచ్చింది ముందు భాగం కాళ్ళ వదులు. ఇది ఖర్చులు అదనంగా పెట్టుకోవాలి. ఇలా 16 అంగుళాలు పొడవు, 33 అంగుళాల నడుము, 23 అంగుళాలు కాళ్ళు వదులు. కిస్తా దగ్గర 9 అంగుళాలు వచ్చినది ముందు భాగం. దీనికి అదనంగా పెట్టుకోవాలి. వెనుక భాగం 12 అంగుళాలు ఉన్నది. పైన పట్టీ మినహాయించుకొని మనం ఎప్పుడు కూడా కొలుసుకోవాలి. ఆ ఖర్చులు అదనంగా పెట్టుకోవాలి అన్నమాట. నడుం దగ్గర ఇలా గీత గీసుకోవాలి. పైన ఈ విధంగా పైన ఖర్చుకు వదిలేసి మనం కిస్తా వదిలి ఇలా వచ్చిందా లేదా అని ఇలా డ్రాయింగ్ వేసుకుని కొలుసుకోవాలి. 9 అంగుళాలు సరిపోయింది. ఇప్పుడు కాళ్ళు దగ్గర కొలతలకి ఎప్పుడు కూడా ఖర్చు అదనంగా పెట్టుకొని కూడా కత్తిరించుకోవాలి. ప్రతిదానికి కూడా ఖర్చు ముఖ్యం. అది పొరపాటును తక్కువ పెడితే మళ్ళీ బిగువైపోతుంది. కొలత మనం సరిగ్గా పెట్టుకోవాలన్నమాట. వెనుక భాగం ఎక్కువ తీసుకోవాలి. 15 అంగుళాలు ఇలాగా. కాళ్ళ దగ్గర 13 అంగుళాలు
కత్తులతో కలిపి కత్తిరిస్తున్నాం. వెనుక భాగం కిస్తా దగ్గర 12 అంగుళాలు, అంటే 9, 12. ఇక్కడ పొరపాటు వచ్చింది, మనం 13 అంగుళాలు కావాలి. ఇప్పుడు 1 అంగుళం పెంచుకున్నాం. ఎందుకనంటే మొత్తం 24 అంగుళాలు కిస్తా వదులు, 13 అంగుళాలు అంటే పైన పట్టీలు 2 అంగుళాలు వస్తాయి, 22 అంగుళాలు రావాలి. 9, 13, 22 అంగుళాలు అన్నమాట. వెనుక భాగాన్ని ఈ విధంగా కొలుసుకోవాలి. ఇలాగా మనకి 13 అంగుళాలు వచ్చేలాగా దీన్ని కత్తిరించుకోవాలి. ఈ విధంగా నడుం దగ్గర వదులు తగ్గటానికి ఇలా డ్రాయింగ్ వేసుకొని ఇక్కడ మనం లోపలికి పిల్ట్ లాగా కుట్టుకోవాలి. వెనుక భాగం సీటు ఎత్తుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వదులుగా ఉండటానికి ఇలా డ్రాయింగ్ వేసుకుని కత్తిరించుకుంటే చక్కగా వస్తుంది. ఇలా కత్తిరించుకోవాలి. ఇది ముందు భాగం, ఇది వెనుక భాగం. మొత్తం తీసుకోవాలి. ఇలాగ 4 భాగాలుగా వస్తుంది. ఇది ఒక కాలుకి, ఇంకోటి ఇంకో కాలుకి. ఇలాగా దీనికి గుండీలు వేసుకోవచ్చు, జిప్పు కూడా వేసుకోవచ్చు. ఇది వేసే పట్టి ఇదేమో నడుం పట్టి. దీనికి కావాల్సినవి ఇంకా మనం జిప్పు కూడా వేసుకుంటే సులువుగా కొంతమంది వాడతారు, కొంతమంది అయితే గుండీలు అంటే బొత్తాలు అంటారు. కొంచెం ఎక్కువే తీసుకోవాలి పట్టి. ఇది 2 పొరల మీద వేసాము. మొత్తం 34 అంగుళాలు, 35 అంగుళాలు వరకు తీసుకున్నాం. మీ ఆలోచన బట్టి మీరు కత్తిరించుకోవాలి. అక్కడ మీరు ఖర్చులు ఎక్కువ వాడితే ఎక్కువ, అలా కత్తిరించుకుంటే పొరపాటు లేకుండా మనం ఈ పనిని నేర్చుకోవచ్చు. చూసి చేద్దాం, చేసి చూద్దాం. కుట్టే విధానాన్ని మరొక విభాగంలో చూపిస్తాం, దయచేసి గ్రహించండి. టైలర్ సత్యం అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం.